హే గైస్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్న స్నాక్ రెసిపీ ఆలూ 65. తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకుంటారో, కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. ఆలూ 65 చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోండి. దాని తర్వాత ఆలూస్ని పీల్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ హోల్స్ ఉన్న దాంట్లో నుంచి ఆలూస్ని తురుముకోండి. తురిమిన ఆలు ఇలా మీడియం సైజులో ఉండాలి. ఆలూస్ అన్నిటిని తురుముకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్ మీద స్టెయినర్ పెట్టుకొని దాంట్లో ఇలా వాష్ చేసుకోండి. తురిమిన ఆలు నుంచి వాటర్ అన్ని పోవడానికి ఇలా స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 కప్పు బేసన్, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఆలూ తురుములో కార్న్ఫ్లోర్ ఇంకా బేసన్ ఎక్కువ వేసుకుంటే ఆలూ 65 టేస్టీగా ఉండవు. డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయిన తర్వాత బాల్స్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. రెండు నిమిషాల తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోండి. స్టీల్ స్పూన్తో ఫ్లిప్ చేస్తే స్పూన్ ప్యాన్కి ఆనకుండా ఫ్లిప్ చేయండి, లేదా వుడెన్ స్పూన్తో ఫ్లిప్ చేసుకోండి. ఆలూ బాల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆలూ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. హాఫ్ కప్ కర్డ్ తీసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి విస్కర్తో మిక్స్ చేసుకోండి. గ్రేవీ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మసాలాని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు కలుపుకోండి. గ్రేవీ నుంచి నూనె పేరుకున్న తర్వాత ఆలూ బాల్స్ని వేసేసుకోండి. గ్రేవీ అంతా ఆలూ బాల్స్లో కలిసేటట్టుగా కాసేపటి వరకు కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూసారు కదా, ఈజీగా టేస్టీగా ఆలూ 65 ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆలూ 65ని టమాటా కెచప్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.